ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ అవ్వబోతుందన్నారు ఎంపీ కేశినేని నాని. జగన్ తో ప్రయాణం చేస్తానని, ఏ బాధ్యతలు అప్పగిస్తే అది చేస్తానన్నారు. లోకేష్ తమ కుటుంబంలో చిచ్చు పెట్టారని కేశినేని నాని ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర చేయడానికి ఏం అర్హత ఉందని ప్రశ్నించిన కేశినేని నాని కేవలం ఓడిపోయిన ఎమ్మెల్యే అంటూ విమర్శించారు. ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళని చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్ని ఇచ్చారు. అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు, నేను గెలిచాను ఎంపీగా. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు? మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా మీ కుటుంబానికి? సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే, ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దానిలో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా నాకు తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి. సో నాకు బాగా నచ్చారు ఆయన. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్. ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటినీ చేసుకుందాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫరెంట్ అయ్యాడు. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోసేవాళ్ళు. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సెయిల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను. మిగతా ఎంపీల గురించి తెలియదు, కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిని నేను రివీల్ చేయాలి, మీకు కూడా తెలుసా సంగతి. ఆయన అన్నమాట అది, బోండమ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట, నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్. నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న. కాదు అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు. నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవాళ వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలా. జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా. ఆఫ్టర్ మై రిజిగ్నేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక. మీకు అర్థమవుతుంది ఎవరో. రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం. ఆయనకు వదిలేసాం. లోకేష్ గారు పాదయాత్ర ఏంటి? ఆయన ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి, నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు, ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదు రావాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్